హలో అందరికీ. ఎంతో రుచిగా ఉండి 3 నుంచి 6 నెలల నిల్వ ఉండి ముద్దకి ముక్క తగిలే మామిడికాయ తొక్కు పచ్చడి. ఏదైనా కొలతకి ఈక్వల్గా ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని 4 గిన్నెలు ముక్కలు వచ్చేటట్లు చూసుకోండి. అందులోకి పావు టీ స్పూన్ అంత పసుపు, అలానే ఒక 3 చెంచాల ఉప్పు, అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం, 1 స్పూన్ మెంతిపిండి, 1 గుప్పెడు వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల ఆవుపిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు నూనె వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేయించుకోవాలి. వేగిన తాలింపు బాగా చల్లారనివ్వాలి. చల్లారేలోపు మామిడికాయలని కొంచెంగా తీసుకొని రోట్లో కచ్చాపచ్చా ఇలా దంచుకోవడం కానీ మిక్సీ ఆడుకోవడం కానీ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన తాలింపులోకి ముందుగా కలిపిన కారాలు, అలాగే మామిడికాయ ముక్కలు వేసేసి ఇలా కలుపుకుని నెక్స్ట్ ఒక 2-3 గంటలు అలా నిల్వ ఉంచి తింటే ఎంత రుచిగా ఉంటుందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.